వ్యవసాయ శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం. చిరు సన్మానం వ్యవసాయ శాఖ తరఫున ఆహ్వానం కోసం ద్వారా 50% రాయితీతో రైతులకు పచ్చోట విత్తనాలు పంపిణీ కార్యక్రమం మన గౌరవ శాసనసభ్యులు గారికి, అదేవిధంగా మన జడ్పీటీ సభ్యులు నుండి కత్తూరి గారికి, అదేవిధంగా మన ఎంపీ అంటే స్టార్టింగ్ లో, అదేవిధంగా గత మాసాలు కూడా మనకి వర్షాలు పట్టడం వల్ల ఇంకా అడిషనల్ గా మనకి చెప్తే ఎమ్మెల్యే గారు పై ఆఫీసర్తో మాట్లాడి ఎక్కువ మనకు ఇప్పించడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు బ్యాక్వర్డ్ ఏరియా, ఎక్కువ మట్ట ప్రాంతం, వ్యవసాయం అనేది గిట్టుబాటుగా లేదు. దీన్ని గిట్టుబాటుగా చేయాలంటే, దీన్ని తగ్గించుకోవాలంటే తప్పనిసరిగా మనం పురాతన కాలంలో పాటించిన పద్ధతులు పచ్చిరొట్టునిచ్చేటటువంటి ఆ విత్తనాలని ప్రభుత్వం వారు సబ్సిడీ మీద మనకి సరఫరా చేస్తూ ఉన్నారు. తిరిగి ఈ క్రాప్ చేయించుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. కొంతమంది ఏం చేస్తున్నారంటే మాకు ఇన్సూరెన్స్ లో రైతు ఆటోమేటిక్ చేయించుకుంటారు. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చేయించుకోమంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. పంట దెబ్బతిన్నప్పుడు వచ్చే సార్ అయ్యా అంటే మనం చేయలేనప్పుడు చదువుకున్న వాళ్ళం కాబట్టి అది మ్యాండేటరీ వాళ్ళు చేపియాలని వాళ్ళు పెట్టండి అని మందరండి మిగతా స్టాఫ్ ఉన్నారు కాబట్టి. ముఖ్యంగా నేను మన ప్రాంతంలో ఈరోజు వ్యవసాయం అనేది భారంగా మారిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి రైతు, నేను అధికారులను కూడా సూచించేది ఏంటంటే ఫస్ట్ ప్రతి పంటని ఏ విధంగా రావాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఏ విధంగా రావాలో దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్తున్నా. అది రైతు కట్టుకోలేదు, దానివల్ల మేము చేయలేము అనే పదం అనేది ఇంకెప్పుడు వినపడకూడదు. ఆ బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితుల్లో, వాళ్ళకున్న అవగాహన లేక రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు దేవుడి మీద నమ్మకంతోనూ లేకపోతే కట్టేటప్పుడు కూడా ఎందుకు వేస్ట్. అయితే గవర్నమెంట్ నుంచి ఆ ఇన్సూరెన్స్ కూడా కట్టే పరిస్థితి గతంలో ఉన్నది. మరి 5 సంవత్సరాల్లో చాలా మంది రైతులు కూడా డబ్బులు రాని పరిస్థితి ఉందని కూడా మేము గ్రహించున్నాము. అది గతంలో కూడా అసెంబ్లీలో వాళ్ళు కూడా మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ప్రాంతంలో ముఖ్యంగా రైతు వారైతే ప్రతిసారి పంట వేసి నష్టపోవడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి కింద స్థాయి ఇప్పుడు గ్రామ సచివాలయాన్ని పెట్టారు, కానీ వారిని కూడా మీరు అవసరమైతే కంట్రోల్ ఎండిఓ గారితో పర్మిషన్ లెటర్ పెట్టి వారిని మీ ఎగ్జిక్యూషన్ ఏదైనా అవసరమైతే వాడే విధంగా కూడా మన డైరెక్షన్స్ ఇవ్వండి సార్, జిల్లా లెవెల్లో కూడా. ఎందుకంటే వాళ్ళు ఉదయం వెళ్ళి సాయంకాలం తిరిగి వస్తున్నారు, కానీ గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళు చేసేదానికి ఏమేమి ఎడ్యుకేట్ ప్రోగ్రామ్ చేయాలి, ఆ ఊర్లో ఏదన్నా తప్పు జరిగితే వారి మీద చర్య తీసుకునే సిస్టాన్ని మేము కూడా రేపు రాబో అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళని బాధ్యులుగా ఫిక్స్ చేయాలి. ఎందుకంటే జీతాలు ఇచ్చి ఊర్లలో పెట్టేసి ఏ పని చేయకుండా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి వారిని మనకు బోలెంత మంది స్టాఫ్ ఉన్నారు, కానీ రిజల్ట్ మటు కనపడటం. ఆ రోజు మీరు అడిగినది కూడా మాకు చెప్పి మీటింగ్ ఉండడం వల్ల మన ప్రోగ్రామ్ స్టార్టింగ్ చేయలేదు. ఎప్పుడు మా గురించి ఏ ప్రోగ్రామ్స్ అయితే చెయ్యాలో చేసేసేయండి. ఎమ్మెల్యే గారు వస్తే గింజలు ఇస్తాము లేకపోతే ఇంకోటి చేస్తామనే ఆ సందర్భాన్ని ఎత్తేసేసి మాకు ఆ రోజు అవకాశం ఉంటే మేము జాయిన్ అవుతాం, లేకపోతే మీ కార్యక్రమం మీరు చేయండి. ఇదేం మా సొంత మా ఇంట్లో నుంచి తెచ్చే కాదు, ప్రభుత్వ కార్యక్రమాలు కాబట్టి మీరు రైతుకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏం చేయాలనేది చూడండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న మండల స్థాయిలో కానీ లేకపోతే 6 మండలాల్లో ఒక సదస్సులాగా పెట్టి ఈ ప్రాంతానికి ఏది అవసరమో, ఏ పంట ఎప్పుడు వేసుకోవాలని చెప్పి రైతులకు కూడా అవగాహన కల్పించేదానికి ప్రత్యేక పెట్టండి. ఊరకనే మనం పథకాలు పేర్లు అవి చేశాము ఇది చేశామని చెప్పి ప్రచారం చేసుకునేది కాకుండా ప్రాక్టికల్ గా వెళ్దామంటున్నాం. మనం ఇక్కడ ప్రాంతాల్లో రైతు దెబ్బతిని ఇక్కడ ఎవరైనా సంపాదించారంటే ఇటీవల కొద్దిగా ఆ పొగాకు మీద 4 రూపాయలు వచ్చినాయి అనుకుంటాం. తర్వాత ఇక్కడ రైతు సోదరులకు కూడా నేను చెప్పేది 2-3 రోజుల్లోనే మనకు మీరు ఎక్కువ పండించిన పొగాకును కూడా కొనే విధంగా 0 పెనాల్టీతో చేసే విధంగా మేము ఢిల్లీలో కూడా ప్రక్రియ నడుస్తూ ఉంది. అక్కడ మంత్రి గారితో కూడా మాట్లాడాము, వారు పర్మిషన్ కూడా ఇచ్చున్నారు. జీవో రావాలి, ఆ జీవో వస్తే మీరు మీ దగ్గర ఉన్న అదనం పొగాకును కూడా 0 పెనాల్టీతో కొనే విధంగా
చర్యలు తీసుకొని ఒక్కసారి పర్మిషన్ ఇమ్మని కూడా ఈ సంవత్సరానికి అడిగి ఉన్నాం. ఎందుకంటే బాగా వచ్చిందని తెలిసింది. మీరు అమ్మింది 20%, మీ దగ్గర 80% ఉంది. ఆ రైతులు దళారులు లేకపోతే వేరే దొంగతనంగా అమ్ముకుంటే రేటు తక్కువ వస్తుంది కాబట్టి దాని మీద మన ఇంతకుముందు మాజీ జడ్పీ చైర్మన్ అయిన కొత్తగండి సభ గారు అబ్బాయి ఈరోజు వైస్ చైర్మన్ గా ఉన్నారు. దానికి ఆ మెంబర్ సహకారంతో కామర్స్ మినిస్టర్ కలిసి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు, వారు కూడా పొగాకు వ్యాపారస్తులు కాబట్టి దాన్ని కూడా వివరించడం జరిగింది. ఆల్మోస్ట్ 2-3 రోజుల్లోనే జీవో రావచ్చు అనేది నా ఆలోచన. అన్ని సక్రంగా జరిగితే పీయూష్ గోయల్ గారు అక్కడ ఉన్నారు. మరి ఆయన రాష్ట్రానికి వచ్చిన దానివల్ల ఏమైనా 1-2 రోజులు ఆలస్యమైతేమో తెలియదు కానీ జీవో అనేది అతి త్వరలో రావడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. 100% అవ్వాలని నా కోరిక. అయితే రైతు బాగుపడతాడనేది మన ఆలోచన కాబట్టి తొందరపడి మీరు తప్పుదో మార్గాల్లో అమ్మే ప్రయత్నాలు మానుకోమని రైతులను కోరుతూ, మీరందరూ కూడా ఏ అధికారి స్పందించబోయినా వెంటనే మాకు తెలియజేయండి. అంటే వాళ్ళ మీద తప్పని కాదు, మీరు అడిగిన సమాచారం మిమ్మల్ని కూర్చోబెట్టి మర్యాదగా గౌరవించే పద్ధతులు అధికారులు కూడా అలవర్చుకోవాలి. రైతు మీద కోపపడిన సన్నివేశం ఏ అధికారాన్ని కనపడితే మటుకు తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు వాటి మీద. మీ దగ్గరకు వచ్చినప్పుడు వాడి మాట్లాడే భాష విధానం కానీ ఇంకోటి కానీ ఎక్కడైనా కొద్దిగా ఉంటే మనమే సర్దుకొని మనల్ని వాళ్ళు ఉంటేనే మనం బతుకుతాం. కాబట్టి రైతే రాజు కాబట్టి మనం వారిని గౌరవించే ఆచరణలో పెట్టండి. వాళ్ళు వచ్చినప్పుడు చాలా హీనంగా చూస్తున్న సందర్భాలు మేము గమనించున్నాం. ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండీ ఆఫీసులో కానీ ప్యాంటు షర్టు కలర్ సెల్ ఫోన్ ఉంటే వాటిని గౌరవిస్తారు కానీ ఈ రైతు కష్టపడి చెప్పుకోవడానికి వినేదానికి కూడా సమయం ఉండాలి మన వాళ్ళకి. ఇక నుంచి అటువంటి జరగకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకుందాం. ఈ ప్రాంతానికి ఏదో అవసరమో మీరు కూడా తమరు ఇంట్రెస్ట్ రైతు వారిగా అవగాహన ఉంది. ఏదో జేడీ పోస్టులు అలంకారంగా మీరు లేరు, మీ మీద మంచి పేరు కూడా ఉంది కాబట్టి ఈ వెనకబడ్డ ప్రాంతంలో కొద్దిగా ఎక్కువ కృషి చేసి వీళ్ళకి ఏదో ఇప్పుడు మీరు అన్నట్టు పొద్దుతిరుగుడు రైలు పంటగా ఇస్తున్నారు. ఆ ప్యాకెట్ ఇచ్చారు కదా 100 ప్యాకెట్లు ఇచ్చి తీసిపోయేసి నష్టపోయే పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు. ఒక ప్యాకెట్ వేసి ప్రయత్నం చేయండి. ఇంకా బోళ్ళంత సమయం ఉంది. ఆ ప్యాకెట్ వేసి బాగా వచ్చి ఈల్డింగ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మనం ఎక్కువ డిమాండ్ పెట్టి తెచ్చుకొని వేసుకున్నాం. మనం ఏదైతే పంటలు సాగు చేస్తూ దాన్ని అదనముగా ఒక ఎకరాన వేసి ట్రయల్ చూడండి. బాగుంది మన పంట ఇక్కడ మన భూమిలో బాగా వస్తుంది అనుకుంటే నెక్స్ట్ ఇయర్ ఎక్కువ తెచ్చుకున్నాం. అదేవిధంగా మీరు చెప్పినట్టు కందులు దాని మీద కూడా రేపు జిల్లా పరిషత్ మీటింగ్ లో మన జిల్లా వారీగా కావాలి కాబట్టి ఆ ప్రపోజల్ ఒకటి రైజ్ చేద్దాం. అక్కడ రిజల్యూషన్ పాస్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి పంపిస్తే మనకు మంచి చేసే దాంట్లో ఎటువంటి మా ఎంపీ గారు చెప్పినట్టు ప్రజాసేవ చేయడానికి వచ్చాం కాబట్టి ఏ పైన ఎంత దూరమైన వెళ్ళి ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధి అంటే ఒక బ్రిడ్జ్ లాంటి ప్రజలకు సేవ చేయాలనే గుణం ఉంటే ఆటోమేటిక్ ఏ పని అయితే తెలియజేస్తూ మరి కాలాతీతానికి కారణం మన చాకిరాల్లో సింగిల్ విండో మాజీ అధ్యక్షులు మన నరసింహారావు గారు చనిపోయారు. అక్కడ పోవడం జరిగింది. ఆయన సడన్ గా చిన్నప్పటి నుంచి మనల్ని ఎత్తుకొని తిరిగిన వ్యక్తి కాబట్టి లేకపోతే 10 గంటలకే వచ్చేవాడు. నేను అక్కడ పోయి స్నానం చేసి రావడం వల్ల కొంత ఆలస్యమైనందుకు క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మాజీ చూడన్నా 16,000 रुपया